అందరికీ నమస్కారం. కుంస శ్రీనివాస్ ఛానల్ స్వాగతం. ఫస్ట్ టైం చూసినప్పుడు సబ్స్క్రైబ్ చేసి బెల్ సింబల్ ప్రెస్ చేయండి. ఈరోజు ముఖ్యాంశం ఏంటంటే దిశ ఎన్కౌంటర్ మనందరికీ తెలిసిందే. దిశ అనేటువంటి అంటే ఇప్పుడు కూడా రేప్ కేసుకి సంబంధించి ఒక స్త్రీకి సంబంధించిన కొన్ని కేసుల్లో ఆమె తాలూకా పేరు చెప్పకూడదు, ఫోటో కూడా బయటికి రిలీజ్ చేయకూడదు. ఇది చట్టం చేశారనమాట. ఇది దిశ చట్టం కాదు, మొదటి నుండి ఉంది. తర్వాత దిశ చట్టం అనేది ఎక్కడా లేదు. దాని గురించి వీడియో పెడతాను మీకు. అది ఆంధ్రప్రదేశ్లో ఒక బోగస్ చట్టం అనమాట. అది చట్టమే లేదు అసలు. దాని గురించి మీకు చెప్తాను. దిశ ఎన్కౌంటర్ అనేటువంటిది జరగడం మీ అందరికీ తెలుసు. ఒక అమ్మాయిని కొంతమంది దుండగులు బలవంతకారం చేసి ఆమె తర్వాత ఎన్కౌంటర్ జరిగింది, వాళ్ళు చనిపోయారు. దాని మీద ఏమో హ్యూమన్ రైట్స్ సంఘాలు కోర్టుకు వెళ్ళాయి, అది సుప్రీంకోర్టు వరకు వెళ్ళింది. ఒక కమిషన్ని నియమించారు. సిప్పర్ కమిషన్ అని ఒక కమిషన్ వేశారు. ఆ కమిషన్ ఏం చేసింది అంటే అక్కడ క్షేత్రస్థాయిలో పర్యటించి పలువురిని ఇన్వెస్టిగేషన్ అంటే విచారణ జరిపి ఆ విచారణలో కొన్ని విషయాల్ని పరిగణలో తీసుకుని ఒక రిపోర్ట్ తయారు చేసింది. ఆ రిపోర్ట్ని ఆధారంగా ఆ రిపోర్ట్ని సబ్మిట్ చేసింది. ఏమని, ఎవరైతే 7 పోలీసులు ఒక తహసీల్దారు ఉన్నారు ఎన్కౌంటర్కి సంబంధించినటువంటి విషయంలో, వీళ్ళపై క్రిమినల్ చర్యలు తీసుకోవచ్చు అని చెప్పి నివేదిక ఇచ్చిన తర్వాత ఈ 7 పోలీసులు తర్వాత తహసీల్దార్ వారు హైకోర్టుకి వెళ్ళారు. ఈ సిప్పర్ కమిషన్ ఇచ్చినటువంటి రిపోర్ట్ తప్పుడుగా ఇచ్చింది, సరైన పద్ధతిలో వీళ్ళు విచారణ జరపలేదు, అందుకే ఈ రిపోర్ట్ అనేటువంటి తప్పుగా వచ్చింది అని చెప్పేసి ఇస్తే హైకోర్టు ఏం చేసింది అంటే స్టే విధించింది. సిప్పర్ కమిషన్ ఇచ్చినటువంటి కమిషన్ ఆధారంగా ఈ 7 పోలీసులు తహసీల్దార్పై ఎటువంటి చర్యలు తీసుకోవద్దు అని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. బాగానే ఉంది ఇక్కడ వరకును. అసలు ఎందుకు ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు, హైకోర్టు చెప్పింది కాబట్టి మీరు చెప్తున్నారా అన్నది కాదు. చాలా జాగ్రత్తగా ఆలకించండి. ఒక అమ్మాయిని బలవత్కారం చేసి ఒక దగ్గర పెట్రోల్ పోసి కాల్చి చంపినటువంటి నిందితుల్ని ఎన్కౌంటర్ చేసినందుకు హ్యూమన్ రైట్స్ అనేటువంటి సంఘాలు కోర్టుల చుట్టూ తిరిగి హైకోర్టు వరకు వెళ్ళి లక్షల ఖర్చు పెట్టి ఒక పోలీసుల్ని ఎంఆర్ఓని ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయి అంటే ఎవరికి వీళ్ళు సపోర్ట్ చేస్తున్నారు అన్నది ఒకసారి ఆలోచించాలి. హ్యూమన్ రైట్స్ సంఘాలు ఎవరికి సపోర్ట్ చేస్తున్నాయి? ఇబ్బంది పడ్డ ఫ్యామిలీకి ఎప్పుడైనా సరే ఒక సాయం చేశారా? ఆ అమ్మాయికి హెల్త్ కోసం ఏమన్నా సాయం చేశారా? వాళ్ళ తల్లిదండ్రులు ఎంతో ఇబ్బందుల్లో ఉన్నారు, వాళ్ళకి ఏమన్నా సాయం చేశారా? లేదు. పోన్లే చనిపోయిన నిందితుల తాలూకా కుటుంబాలకి ఏమైనా డబ్బులు ఇచ్చారా అంటే లేదు. పోలీసులకి, తహసీల్దార్కి, ప్రభుత్వానికి వ్యతిరేకంగా సుప్రీంకోర్టు వరకు వెళ్ళి ఒక కమిషన్ని నియమించి వీళ్ళ మీద కేసులు పెట్టండి, ఇంకెవరి మీద ఎన్కౌంటర్లు కానీ ఎవరిని కూడా కొట్టడం కానీ తిట్టడం కూడా చేయకుండా రౌడీలు, గూండాలు, రేపిస్టులు రోడ్ల మీద యథేచ్ఛగా తిరిగేటట్టు చెయ్యండి అని చెప్పి వెళ్ళారు. అంటే దీని భావం అలాగే ఉంది. నిజంగా అలా టోల్ని ఏం చేయాలో మీరే ఆలోచించాలి. నేను మళ్ళీ ఇందులో గడిగడికి ఆ పేరు చెప్పవసరం లేదు. ఏం చేయాలి అనేటువంటిది మీరే ఆలోచించి కామెంట్లో పెట్టండి. ఎంత దారుణం ఆ విషయాన్ని మీరు అందరూ చూసుంటారు. చాలామంది ఆ న్యూస్లో వింటూనే స్త్రీలు ఏడుస్తూ ఆ న్యూస్ చూశారు. అలాంటి సంఘటన పురుషులు కూడా చాలా బాధపడ్డారు. నిజంగా ప్రజలు కోరుకున్నట్లే ప్రభుత్వాలు చేసే పోలీసులు చేశారు. ఆ పోలీసుల్ని వాళ్ళని మెచ్చుకోవాల్సింది పోయి వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఈ హ్యూమన్ రైట్స్ సంఘాలు సిద్ధపడ్డాయంటే ఎంత దారుణమైన పరిస్థితులు భారతదేశంలో కొనసాగుతున్నాయి. వీళ్ళకి ఫండింగ్ ఎక్కడి నుండి వస్తుంది? ఎవరో ఈ రకంగా వీళ్ళకి ఫండ్ ఇచ్చి ఇలా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నారు. కసబు లాంటాడు నడి రోడ్డు మీద కొన్ని వందల మందిని గన్నబట్టుకొని ముంబైలో కాల్చుకుంటూ వెళ్తే వాడికి హ్యూమన్ రైట్స్ సంఘాలు హెల్ప్ చేసి వాడికి పేపర్ ఇవ్వలేదు, వాడికి ఏదో కోరిన బిర్యానీ పెట్టలేదు అని చెప్పేసి కోర్టుకి వెళ్ళారు అంటే దీని మీద ఈ సంఘాల మీద మీకున్నటువంటి అభిప్రాయాన్ని నా కామెంట్ రూపంలో తెలియజేస్తారని నేను వినయపూర్వకంగా మీకు తెలియజేసుకుంటున్నాను. నేను ఎవరికి ఎగ్నిస్ట్ కాదు, నేను ఉన్నాను హ్యూమన్ రైట్స్ సంఘాలు ఒక దాంట్లో. కానీ ఇవి చేస్తున్న పనులు చూస్తుంటే నాకు బాధగా ఉంది. జై హింద్, భారత మాతాకి జై.